కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈరోజు మనం ఏం చేద్దామంటేనండి, ఎంచక్క సరదాగా కాసేపు, ఆలోచనాత్మకంగా మరి కాసేపు కాలం కబుర్లు చెప్పుకుందాం. ఎందుకంటే కాలం కబుర్లు చాలా ఆసక్తిగా ఉంటాయి గనక. కాలం గలగలా పారే సెలయేరు లాంటిదండి. ఎక్కడ పుట్టిందో ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియకుండా గలగల కిందికి పల్లానికి ప్రవహిస్తూ ఉంటుంది, కొండలు కోనలు దాటుకుంటూ. అందుకే ఏరుల జన్మను సూర్యుల జన్మను అడగకూడదు అంటారు. కాల ప్రవాహం కూడా అంతే. ప్రారంభం ఎక్కడో ఎవరికీ తెలియదు. ఏవేవో లెక్కలేసి ఊహాగానాలు చేయటం తప్ప. ఆ కాల ప్రవాహంలో ఎన్నో సామాజిక పద్ధతులు, లక్షణాలు, ఆచార వ్యవహారాలు, మంచి చెడులు, కట్టుబాట్లు, మనుషుల అనుభవాలు, అనుభూతులు, భావాలు ఇలాంటివన్నీ కొట్టుకొని వస్తూ ఒడ్డుకు కొట్టుకోవటం, ఎన్నో మలుపులు తిరగటంతో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుకుంటూ వర్తమానం పేరిట మన ముందుకు వచ్చి నిలుస్తాయి. అందుకే గతం ఎవ్వరికీ తెలియనిది. తెలిసిన మన తల్లిదండ్రులు, అమ్మమ్మ తాతలు కాకుంటే ఇంకో తరం వెనక్కి వెళితే మన ముత్తాతల గురించి తెలుస్తుందేమో. ఆ తర్వాత ఏ సాంఘిక చరిత్రలోనో చదువుకున్నవి, మన పెద్దలు వాళ్ళ పెద్దల గురించి మనకు చెప్పినవి అంతవరకే. అది తప్ప మన కంటితో చూసినవి ఉండవు. గతం అలా అయితే ఇక భవిష్యత్తు గురించి చెప్పేదేముంది? ఇంకో సంవత్సరం తర్వాత, ఇంకో దశాబ్దం తర్వాత ఏమవుతుంది అన్నది కాదు. ఈరోజు ఈ నిమిషం తర్వాత వచ్చే మరు నిమిషం ఏమవుతుంది అన్నది మానవ మాత్రుడికి తెలియదు. ఇక సుదీర్ఘ భవిష్యత్తులో మనుషుల్లో, ఈ సమాజంలో ఏమేమి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అన్నది ఎలా చెప్పగలం? కనుక మనకు తెలిసింది, తెలుసుకోగలిగింది కొంత గతం, మరికొంత వర్తమానం. కనుక వాటి గురించి ఈరోజు ముచ్చటించుకుందాం. వెనకటి తరం కబుర్లు ఎంత వినసొంపుగా, అందంగా, సాంప్రదాయబద్ధంగా ఉంటాయో నేను నా మాటల్లో చెప్పలేనండి. వాటిని ఆ కాలం పెద్దలు చెప్తుంటేనే వినాలి. ఆ ఉమ్మడి కుటుంబాల వైభోగం, ఆ వంటలు, రోటి పచ్చళ్ళు, వడ్డనలు, మడి, అంటూ సొంటూ, నోములు, వ్రతాలు, పూజలు, ఆ బంధుప్రేమలు, ఆ చుట్టరికాలు తిరగేయటం, బీరకాయ పిచ్చు చుట్టరికాలను కూడా మర్చిపోకపోవటం, ఎక్కే గడప దిగే గడప అన్నట్టుండే ఆ చుట్టాల రాకపోకలు, గొడ్డు గోద వ్యవసాయం, పంటల పచ్చదనంతో పాటు కుండల నిండుగా ఉండే పాలు, పెరుగు, వెన్నెల, పాడి వైభోగం ఇవన్నీ చూసి తీరాల్సిందే. ఐశ్వర్యంతో తులతూగుతున్నట్టు ఉండేది ప్రతి ఇల్లు. ఇప్పుడు మనం 2 బెడ్రూములు, ఒక చిన్న లివింగ్ రూము, అతి చిన్న బొమ్మరిల్లు లాంటి కిచెను, వీటితో పాటు ఇల్లంతా మంచాలు, దివాన్లు, సోఫా సెట్లు, కార్పెట్లు, వీటితో సిటీ లైఫ్ లీడ్ చేస్తున్నామా? కానీ నా చిన్నప్పుడు నేను చూసిన పల్లెటూరి ఇళ్ళు అలా ఉండేవి కావు. వంటింట్లో మట్టి కుండలు, ఇత్తడి తెప్పాలాలు, రాతండి అంటే అల్యూమినియం గిన్నెలు, అటక మీదనేమో గుండిగలు, గంగాళాలు వీటితో నిండి ఉండేవి. మధ్య హాల్లో, గదులల్లో వడ్ల బస్తాలు, వేరుశనక్కాయల కుప్పలు, జొన్నధాన్యంతో నిండిన బస్తాలు, ఒక గదిలో జొన్న చేలో కాసిన దోసకాయలు కుప్పలుగా ఉండేవి. మనుషులు తిరగటానికి జాగా లేదు అన్నట్టు. ఈ ధాన్యరాశులు, బస్తాలే ఇల్లంతా నిండుకొని ఉండేవి. అవి చాలకపోతే భూమిలో బావి లాంటి పెద్ద గొయ్యిని తవ్వి అలికి అందులో ధాన్యాన్ని నిల్వ చేసేవాళ్ళు. వాటిని పాతర అనేవాళ్ళు. అవి కాక ఇంటికి కొంచెం దూరంలో వడ్ల కొట్లు అంటే ప్రత్యేకంగా ధాన్యం గదులు ఉండేవి. అన్ని దోసకాయలు ఏం చేసుకోవాలో అర్థం కాక మా అమ్మ ఒరుగులు చేసి తాళ్లకు వెళ్లడదీసి ఎండబెట్టేది. ప్రతి పండక్కు దోసకాయ ముడికూరే. ముడికూర అంటే చెక్కు తీయకుండా కందిపప్పు వేసి ఉడకబెట్టి పోపునేయటం అన్నమాట.
జీతగాళ్ళు బిచ్చగాళ్ళు వీళ్ళందరికీ పెట్టాలని బోలెడు కూర వండేది. ఇక మా ఇంటికి తెప్పాలాలు పట్టుకొని మజ్జిగకు వచ్చేవాళ్ళైతే లెక్కే లేదు. అప్పుడు మజ్జిగను చల్లా అనేవాళ్ళు మా ఇంట్లో. అడిగిన వాళ్లకు లేదనకుండా పోసేది అమ్మ. అవి కాక పట్టెడంత ఆకులుండే పెరుగు తోటకూర, తీగకు పూసిన జాజిపూలు ఇంటింటికి సరఫరా అయ్యేవి. ఇవిగాక గర్భవతుల కోసం పాత చింతకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చళ్ళు. మా ఊళ్ళో ఎవరికి కావాలన్నా మా ఇంటి నుంచి వెళ్ళాల్సిందే. ఏ సలహా కావాలన్నా, తిదివార నక్షత్రాలు చెప్పాలన్నా మా అమ్మే. ఇలాంటి కబుర్లు ఇంకా చాలా ఉన్నాయి కానివ్వండి. ఇక్కడ ఒక నిమిషం ఆగి మీకు ఒక ముఖ్య విషయం చెప్తానండి. ఇక్కడ ఆగటానికి మరో కారణం ఏమిటంటే, ఒకే ముచ్చటిని బిట్లు బిట్లుగా చెప్పాలి కానీ అదే ఇంత పొడుగున పొడిగిస్తూ పోతుంటే వినే మీకు సుత్తిలా అనిపించే ప్రమాదం ఉంది. అందుకని మధ్య మధ్య సీను స్థలం మారుస్తూ ఉంటాను. నేను చెప్పాలనుకున్నది ఏమిటంటేనండి, ముఖ్యంగా నేటి యువత పిల్లలు నా ఈ మాటల్ని బుద్ధిగా వినండి. అదేమిటంటే, మీ ఇంట్లో కనుక అమ్మమ్మలు, బామ్మలు, తాతయ్యలు, తాతమ్మలు, జేజమ్మలు కనుక ఉంటే సాయంత్రాలు వాళ్ళ పక్కన చేరి వాళ్ళ చిన్ననాటి ముచ్చట్లు, అంటే వాళ్ళ బాల్యం, వాళ్ళ ఆటపాటలు, వాళ్ళ అమ్మలు అమ్మమ్మల గురించి చెప్పమనండి. అప్పుడు వాళ్ళు ఎలాంటి ఆహారం తినేవాళ్ళు, వంట ఎలా చేసుకునేవాళ్ళు, ఆ కాలంలో పెళ్ళిళ్ళు ఎలా జరిగేవి, భార్యాభర్తల సంసారాలు ఎలా ఉండేవి, పుట్టింటి బాల్యాలు, అత్తింటి కోడండ్రికాలు, వీటిని గురించి ఒక్క మాట అడిగి జస్ట్ కదిలించి చూడండి. వెంటనే వాళ్లలో ఉత్సాహం వచ్చేసి పుంకాను పుంకాలుగా ఆ కాలం నాటి కబుర్లను మీకు వినిపిస్తారు. అవి ఎంత బాగుంటాయో ఆసక్తికరంగా. ఒక్కసారి మీరు ఆ కబుర్లను విని చూడండి, మళ్ళీ వదిలిపెట్టరు. బాగుండటమే కాక మీరు విని చూడని, కనీసం మీ ఊహకు కూడా అందని ఒక కొత్త ప్రపంచం మీ కళ్ళ ముందు నిలుస్తుంది. ఈ విషయాన్ని పిల్లలకు నేను ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే, నా చిన్నప్పుడు నేను చేసిన పెద్ద పొరపాటు అదేనండి. మా ఇంట్లో పెద్దలు ఎవ్వరూ లేకపోయినా కనీసం నేను మా అమ్మనైనా అడిగి తెలుసుకోవలసింది అప్పటి సంగతులు. పెద్దగా ఎవరితో మాట్లాడకపోవటం, ఈ మితభాషిత్వంతో నాలో నేను అన్నట్టుగా ఉండటం, నాన్నంటే భయం, అమ్మ దగ్గర కూడా చనువు లేకపోవటం, వీటి వల్ల నేను చాలా చాలా కోల్పోయానని ఇప్పుడు అనిపిస్తోంది. అబ్బా, అలా ఉండి ఉంటే ఇంకా ఎన్ని కబుర్లు పోగేసి ఇప్పుడు మీకు నేను వినిపించేదాన్నో. నిజం చెప్పాలంటే అప్పటి సమాజమే అలా ఉండేదిలేండి. ఇప్పుడు ఆడపిల్లలు తండ్రి ఆఫీసు నుంచి రాగానే వెళ్ళి ఒళ్ళో కూర్చుంటున్నారు, గారాబాలు పోతున్నారు. తండ్రులు సైతం ఆడపిల్లల్ని, తల్లులు మగపిల్లల్ని ముద్దు చేస్తున్నారు. కానీ అప్పుడు అలా ఉండేది కాదు. ప్రేమలు మనసులోనే ఉండేవేమో అని అస్సలు వ్యక్తం చేసేవాళ్ళు కాదు. ఇక మొగుడు పెళ్ళాల ప్రేమలైతే మరీ ఫన్నీగా ఉండేవి. వాటి గురించి మరోసారి చెప్తాను. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? వెనకటి తరాల విషయాలు మీ ఇంట్లోని పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి అని పిల్లలకు చెప్తున్నాను కదా. నేను అలా అడగలేకపోయానని కూడా చెప్పాను. అలా నేను అడగకుండానే తనంతట తను మాటల సందర్భంలో మా అమ్మ చెప్పినవి, లేక తను ఎవరితోనో చెప్తుంటే నేను విన్నవి 2-3 కబుర్లు ఉన్నాయి. ఎంత ఆసక్తిగా ఉంటాయో అవి. అన్నం ఉడుకుతున్నప్పుడు ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే చాలు అన్నం ఉడికింది లేనిది తెలిసిపోతుంది అని అంటారు కదా. అలా ఆ 2-3 కబుర్లతోనే ఆనాటి సమాజం వచ్చి మీ కళ్ళ ముందు నిలిచిపోతుంది. అందులో ఒకటి ఈరోజు చెప్తాను. అదేమిటంటే, మా అమ్మకు 11 ఏళ్ళు, మా నాన్నకు 13 ఏళ్ళు ఉన్నప్పుడు పెళ్ళయిందట. ఈ మాట వింటే ఈ కాలం పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు పడి పడి నవ్వుతారని నాకు తెలుసు. అమ్మాయిలు అప్పుడే అంతగా నవ్వకండి, ఎందుకంటే ఇంతకన్నా పెద్ద జోకు మరొకటి ముందుంది.
అదేమిటంటే, పూర్వం మన దేశంలో ఒక సర్వేలో తేలిన విషయం ఏమిటంటే, సంవత్సరంలోపు వయసు గల పిల్లలలో పెళ్ళైన ఆడపిల్లలు 600 మంది ఉన్నారట. ఆ రోజుల్లో మేనరికాలు ఎక్కువ కదండి. అందుకని పిల్ల పుట్టగానే ఇది మా కోడలు అని, పిల్లవాడు పుట్టగానే వీడు మా అల్లుడు అని ఉయ్యాల్లోని పిల్లలకే పెళ్లి నిశ్చయాలు చేసుకునేవారట తల్లిదండ్రులు. అలా మేనరికాలు చేసుకోవటానికి మరో కారణం ఏమిటంటే, ఆ రోజుల్లో 100 ఎకరాల పొలాలు, ఎన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులు ఉండేవి కదండి. అవి పరాయి పిల్లల పాలు కాకుండా మన కుటుంబాలలోనే ఉండాలని కూడా అలా చేసుకునేవారట. అందుకే పెళ్ళి అంటే ఏమిటో తెలియని వయసులో బాల్య వివాహాలు జరిగేవి. అడుగులేసే వయసులోనే ఆడపిల్లలు మెళ్ళో పుస్తెల్తాడు, కాలివేళ్లకు మెట్టెలు పెట్టుకొని తిరిగేవారట. దీని మీద ఇంకా చాలా జోక్స్ ఉన్నాయిలేండి. ఊరేగింపు జరుగుతున్నప్పుడు పెళ్లి కూతురు పల్లకీలో నిద్రపోయిందని, పిల్లవాడికి పిల్లమెళ్ళో 3 ముళ్ళు ఎలా వేయాలో తెలియక తికమక పడుతుంటే బ్రాహ్మడు హెల్ప్ చేశాడని, ఇలా మొత్తానికి ఆ రోజుల్లో పెళ్ళి ఒక ఫార్స్ అండ్ ఫన్నీ అన్నమాట. ఎటో వెళ్ళిపోతున్నాను కాదు కబుర్లలో పడి. ఈ కబుర్లతో వచ్చిన చిక్కే ఇదండి. ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. మళ్ళీ వెనక్కి వస్తాను. బాల్య వివాహాల గురించి కదూ చెప్తున్నాను. అలా మరీ ముక్కుపచ్చలారని పసిపిల్లలకు పెళ్ళిళ్ళవటం చూసి మన మహాత్మా గాంధీ అంతటివాడు ముక్కున వేలేసుకుంటూ ఆశ్చర్యపోయాడట. ఇలా అయితే లాభం లేదని అనిపించి బాగా ఆలోచించి ఈ విషయమై ఒక నిషేధ చట్టం తేవాలని నిర్ణయించుకొని 1927లో హర్బిలాస్ శారదా అనే ఒక వ్యక్తితో శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టించాడట. దాంతో బాల్య వివాహాల నిషేధ చట్టం 1930 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అదే శారదా చట్టం. మా అమ్మ నోట మాటిమాటికి ఈ శారదా చట్టం పేరును వినేదాన్ని నేను. అప్పుడు శారదా చట్టం ఉంది కదా, అందుకని పోలీసులకు తెలిస్తే పెళ్ళి ఆపుతారని గప్చిప్గా చేసేవాళ్ళు అని అంటూ ఉండేది. తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడుంటాడు అన్న సామెతలా ఆ రోజుల్లో మన పెద్దలకు అన్ని తెలివితేటలు ఉండేవట. ఈ చట్టం ప్రకారం ఆడపిల్లలకు 14 ఏళ్ళు, మగపిల్లలకు 18 ఏళ్ళు వివాహ వయస్సు అంటూ వయోపరిమితిని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ బాల్య వివాహాలు కూడా ఎలా అయ్యేవంటేనండి, చిన్నపిల్లలను తీసుకెళ్ళి నడి వయసు వాళ్లకు కట్టబెట్టేవాళ్ళు. దాంతో స్త్రీలు వయసులో ఉండగానే వాళ్ళ భర్తలు మరణించటంతో ఆ రోజుల్లో బాల వితంతువులు ఎక్కువగా ఉండేవాళ్ళు. స్త్రీలకు పునర్వివాహాలు కూడా లేవు కనుక వాళ్ళు ఇక జీవితం అంతా వంటింటికే అంకితమై ఉండేవాళ్ళు. మళ్ళీ వాళ్ళ మీద ఎన్నో మూఢాచారాలను రుద్దేది ఈ సమాజం. అందుకే అనేది, ఏ కాలంలో ఉండే మంచి ఆ కాలంలో ఉండటంతో పాటు దానికి ఆనుకొని చెడు కూడా కొంత ఉంటుంది అని. పురుషాధిక్యత, బహుభార్యాత్వం వంటి మగవాడి దాష్టీకాలకు వాళ్ళ స్వార్థం కొంత కారణమైతే వీళ్ళ అవిద్య, అజ్ఞానం మరొక కారణం. అందుకే మనం చేయాల్సిందల్లా ఏమిటంటే, ఆ కాలం నాటి మంచిని గ్రహించి చెడును విశ్లేషించి గతం గతః అనుకొని వదిలేయటం. ఎవరికైనా అన్యాయాన్ని ప్రశ్నించటం, ధిక్కరించటం చేతగానంత వరకు అన్యాయాలు, అక్రమాలు చేసేవాళ్ళు ఏ కాలంలోనైనా ఉంటారు అని చెప్తూ మళ్ళీ బ్యాక్కు మన టాపిక్కి వచ్చేస్తాను. మా నాన్న తన అమ్మమ్మ తాతలకు దత్తపుత్రుడు కనుక కన్నవాళ్ళు, పెంచినవాళ్ళు ఇలా 2 తల్లిదండ్రులు ఉండేవాళ్ళు. ఈ సందర్భంలో దత్త స్వీకారం గురించి మీకు 2 మాటలు చెప్తాను. ఆ రోజుల్లో మగపిల్లల్ని దత్తు ఇవ్వటం అంటే పెంపకానికి ఇవ్వటం అనేది చాలా కామన్గా ఉండేది. దానికి కారణం ఏంటంటే, ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణ అనేది ఉండేది కాదు కదా.
పైగా ఆడవాళ్ళు బహుసంతానవతులవటాన్ని భాగ్యంగా భావించటమే కాక వాళ్లను సంతానలక్ష్ములుగా గౌరవించేది సమాజం, ముఖ్యంగా సాటి ఆడవాళ్ళు. అందుకే ఒక్కొక్కళ్లకు 10-12 మంది పిల్లలు కూడా ఉండేవాళ్ళు. అంతమందిని పెంచలేక అంతమంది ఆస్తిని పంచుకుంటే ఒక్కొక్కళ్ళకి ఎంతో రాదు కనుక పిల్లలు లేని వాళ్లకు, ఆస్తిపరులైన వాళ్లకు వాళ్ళ మగపిల్లల్ని దత్తత ఇచ్చేవాళ్ళు ఆ కాలం నాటి తల్లిదండ్రులు. అలా మా నాన్న తన అమ్మమ్మ తాతలకే దత్తు వెళ్ళారట. ఇప్పుడు మా అమ్మా నాన్నల పెళ్లి సంగతి చెప్తాను. మా నాన్నను కన్న తండ్రి పేరు మంగపతిరావు గారు, మా అమ్మ వాళ్ళ నాన్న పేరు తిమ్మాజీరావు గారు. ఇక్కడ పేర్లు ఎందుకు చెప్తున్నారంటే ఆ రోజుల్లో వ్యక్తుల పేర్లు ఎలా ఉండేవి తెలుసుకోవటానికి. వాళ్ళ పెళ్ళి సెటిల్ అయ్యాక మా మంగపతిరావు తాతయ్య గుర్రమెక్కి మా తిమ్మాజీరావు తాతయ్య ఇంటికి మాటాముచ్చటికి వచ్చాడట. 500 రూపాయల కట్నం ఇచ్చి 5 రోజుల పెళ్లి చేయాలి అని అడిగాడట. దానికి మా అమ్మ వాళ్ళ నాన్న అంత తూగలేను, 300 కట్నం ఇచ్చి 3 రోజుల పెళ్లి చేస్తాను అన్నాడట. దాంతో మా తాతయ్య పెళ్లి రద్దు అని మళ్ళీ గుర్రమెక్కి వెళ్ళిపోతుంటే వెనక నుంచి వెళ్ళి అలాగే చేస్తాను రండి అని బ్రతిమిలాడి తీసుకొచ్చి అప్పుడు పెళ్లి సెటిల్ చేసుకున్నారట. 500, 300 కట్నం అంటే నవ్వొస్తోంది కదండి. కానీ అప్పటి వందలు ఇప్పుడు వేలతో, లక్షలతో సమానం. ఇంకా టైం అయిపోయింది గనక ఇక్కడ ముగిస్తానండి. తర్వాతి కబుర్లు తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. ధన్యవాదాలు.